అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్. మనము ప్రజెంట్ తెలంగాణలోని షాద్నగర్ దగ్గర లింగారెడ్డిగూడ అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ మోడల్ తయారు చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక ఈ రైతుకి మనం 2 బయోడైజెస్టర్ బ్యాగులు అయితే ఇన్స్టాల్ చేయించాం. ఎందుకంటే ఇక్కడ 20 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. దీని గురించి మనం 2 బ్యాగ్స్ అయితే ఇన్స్టాల్ చేయించాం. ఇందులో మనం బ్యాగ్ యొక్క యూజెస్ ఏంటి అంటే కనుక మన ఫామ్లో దొరికే ఆవు పేడ, ఆవు మూత్రం, అలాగే పంట వ్యర్థాలు అయినటువంటి కూరగాయల వేస్ట్ కానీ, పండ్ల వేస్ట్ కానీ, అలాగే నేపియర్ గ్రాస్, ఇలాంటి గ్రాస్ ఏదైతే ఉందో దీన్ని మనం యూజ్ చేసుకుని ఫెర్టిలైజర్ రెడీ చేసుకోవడానికి అనమాట. ఇది మనకి ఇన్పుట్. అంటే మనం వ్యర్థాలన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. మంచిగా వేసిన తర్వాత ఇది ఫెర్మెంట్ అవుతుంది. ఈ బ్యాగ్లో ఇన్స్టాల్ చేసిన 40 days టైం పడుతుంది. ఆఫ్టర్ 40 days మనం డైలీ ఎంత అయితే ఇన్పుట్ వేస్తామో అంత అయితే అవుట్పుట్ 60% బయటకు వస్తుంది. మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. అంటే మనం పంట వ్యర్థాలను మళ్ళీ వేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రకారం. తర్వాత చూసుకున్నది ఇది అయితే కనుక మనకు బయోగ్యాస్ పైపు, మనం బయోగ్యాస్ యూస్ చేసుకోవచ్చు దీంతో. తర్వాత వచ్చేసి ఇది అవుట్పుట్ పైపు. ఏదైతే మనం పంట వ్యర్థాలు మైక్రోబియల్ కల్చర్స్ చేస్తామో ఇందులో ఫెర్మెంట్ అయ్యి మనకి లిక్విడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అది కూడా ఫిల్టర్గా, కంప్లీట్ ఫిల్టర్. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇట్లా ఫిల్టర్ అయింది. ఎటువంటి నలకలు కానీ వ్యర్థాలు కానీ ఎటువంటిది కూడా మనకు రావు. మొత్తం ఫిల్టర్ అయ్యి మొత్తం మైక్రోబియల్ కల్చర్స్ వస్తుంది. ఇది మొత్తం మనకు పంటకు కావాల్సినటువంటి ఉపయోగపడే బ్యాక్టీరియా, ఫంగైని గ్రో చేస్తాం. ఇది వచ్చేసి మనం డ్రిప్ వెంచూరీ సిస్టమ్ ద్వారా పంటకు పంపించుకోవచ్చు. లేదు అంటే కనుక మొక్క మొదల్లో వేసుకున్నా కూడా మంచి బయో ఫెర్టిలైజర్ యూజ్ అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే మనం వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ చేసాం. ఇక్కడ క్రాప్స్ అన్నీ కూడా బాగున్నాయి. మ్యాంగో కూడా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ సెట్టింగ్ బాగా వచ్చింది. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.